తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి తెలంగాణ భావోద్వేగాలకు సంబంధించిన విషయాలపైన రేవంత్ రెడ్డి ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తున్నారు. అంటే దీనికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ఈయన చిహ్నం మార్పు విషయం కానీ, తెలంగాణ తల్లి విగ్రహం మార్పు అని, తెలంగాణ రాష్ట్ర గేయానికి సంబంధించి ఈ విషయాలు ఆయన అధికారంలోకి వచ్చినట్టు తెలంగాణ టీఎస్ను టీజీగా మార్చడం, ఇవన్నీ ఆనాడు ఉద్యమం జరుగుతున్నప్పుడు ప్రజల్లో చాలా బలంగా చర్చనీయ అంశాలుగా ఉన్నాయి. ఇవి మరి వీటిని ఇప్పుడు మాట్లాడడం ఏమిటి ప్రయోజనం? ఎందుకు వీటి గురించి మాట్లాడుతున్నట్లు? పరిపాలనలో ఏమేమి 6 గ్యారంటీలు ఉన్నాయో వాటి గురించి ఎక్కువ మాట్లాడాలి కదా. ఈ విషయాన్ని మర్చిపోతున్న సందర్భం అంటే మర్చిపోకుండా మరుపు రాకుండా ఏదో ఒకటి ఎందుకు మాట్లాడుతున్నారు అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చి ఉండవచ్చు. కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘమైన పోరాటం తెలంగాణ కోసం వీధుల్లోకి చేయలేదు. కాబట్టి టీఆర్ఎస్కు కాంగ్రెస్ ఈ ఇద్దరు నాయకుల ఉపన్యాసాల్లో సహజంగానే తెలంగాణ జై తెలంగాణ నినాదం కావచ్చు, తెలంగాణకు సంబంధించిన విషయాలు కావచ్చు, అది ఆ ఉద్యమ నేపథ్యం నుంచి కాంగ్రెస్ తక్కువ ఉంటుంది, టీఆర్ఎస్కి ఎక్కువ ఉంటుంది. ఇది టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిన తర్వాత తెలంగాణతో ఉన్న దాని సంబంధం అది టీ ఎగిరిపోయింది, బి వచ్చిన తర్వాత కాస్త దూరం జరిగిందా అనే ఒక చర్చ కూడా బలంగా జరుగుతున్నది. ఈ సందర్భంలో తెలంగాణ భావోద్వేగాన్ని, తెలంగాణ సెంటిమెంటును బలంగా పట్టుకోవాలి. ఈ పట్టుకొని తెలంగాణ సెంటిమెంట్ గురించి, భావోద్వేగం గురించి ఎవరు మాట్లాడితే వారి పక్షాన సహజంగానే ప్రజలు నిలబడే అవకాశం ఉంటుంది. అందుకే టీజీ అనే ఆనాడు ఉద్యమకారులు రాస్తే ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ఆ టీఎస్ తీసివేసి టీజీ అని పెట్టడం, ఇది చాలామంది కూడా చాలా మంచి నిర్ణయమే, బాగానే ఉందన్నారు. ఈ చిహ్నాల మార్పు విషయం వచ్చేవరకల్లా ఇది కొంత మౌనము ఉన్నది. కొద్దిమంది బయటికి బహిరంగంగా అభిప్రాయాన్ని వ్యక్తీకరిస్తున్నారు. ఎందుకు వాటిని తీయాలి, అవి అట్లాగే ఉంచి అదనంగా ఏమైనా జోడించవచ్చు కదా, తీయడం ఎందుకు అని. బహుశా ఇందులో 2 విషయాలు ఉన్నాయి. ఇక్కడ చిహ్నాల మార్పు విషయంలో ఒక విస్తృతమైన చర్చకు రేవంత్ రెడ్డి తెరదీయడం. అంటే అశోకుడు వేరు, కాకతీయులు కుతుబ్ షాహీలు వేరు. అశోకుడు మొత్తం ప్రపంచ గమనాన్నే మార్చే విధంగా బౌద్ధాన్ని ప్రచారం చేసి ప్రపంచం శాంతియుతంగా ఉండాలని చెప్పిన ఒక మార్గదర్శి. ఇక్కడ వీళ్ళు పరిపాలకులుగా వీరి ముద్ర ఇక్కడ ఉండవచ్చు, కానీ వీరు తెలంగాణ గడ్డను పరిపాలించిన పూర్వపు రాజవంశాలుగా వారు చేసిన మంచి చెడు, సాహిత్యం, సంస్కృతి, కళలు ఏమైనా అవి ఉన్నాయి, ఆ వారసత్వం ఉన్నది అనే ఒక చర్చ కూడా ఉన్నది. ఈ 2 రకాల చర్చల మధ్య అది విస్తృతమైన ప్రజాభిప్రాయం తీసుకుంటామని అన్నారు. ఆ విస్తృత ప్రజాభిప్రాయానికి తలవుగితే కనుక అది రేవంత్ రెడ్డికి అనుకూలించే విషయం మార్చాలనుకున్నారు. తెలంగాణ సమాజం అభిప్రాయాన్ని గౌరవించిండు అనే ఒక అవకాశం కూడా ఆయనకు అట్లా ఒక. ఇప్పుడు తెలంగాణ గేయం విషయంలో, అందశ్రీ పాడ విషయంలో కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేసిన ఆ అభ్యంతరాలు చరిత్రలో రికార్డుగా ఉన్నాయి. అవి ఇక్కడ తెలుగు రాష్ట్రం విడిపోయింది, రాష్ట్రాలుగా విడిపోయిన ప్రజలుగా కలిసి ఉందామని అనుకున్న ఒక నినాదం ఉన్నది, ఒక చర్చ కూడా జరిగింది. కాబట్టి ఇప్పుడు ఆయన పాడడం వల్ల పెద్దగా సమాజం నుంచి అంత బలమైన వ్యతిరేకతగా, అంటే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే వ్యతిరేకత లేకున్నా సరే కానీ వ్యతిరేకత మాత్రం రికార్డ్ అయిన మాట వాస్తవం. ఇక్కడ ఇప్పుడు తెలంగాణ తల్లి విషయాన్ని తీసుకొస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఉన్న తెలంగాణ తల్లి కంటే ఇప్పుడు అందులో కొన్ని మార్పులు చేర్పులు ఆ విగ్రహంలో చేస్తామని చెప్తున్నారు. ఏ మార్పులు ఉంటాయంటే సగటు తెలంగాణ మహిళ ఎట్లా ఉంటారో, సగటు తెలంగాణలో ఉన్న జనం ఎట్లా ఉంటారో వారి రిప్లికా ఆ విగ్రహంలో ఉండాలని వారి భావన. డిసెంబర్ 9 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి తొలి ప్రకటన వెలువడిన రోజు. డిసెంబర్ 9 సోనియా గాంధీ పుట్టినరోజు. అందుకే ప్రతి సంవత్సరము డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఉత్సవాలు చేస్తామని వారు అంటున్నారు. ఇక్కడ మీడియాతో ఇష్టాగోష్ఠిలో ముఖ్యమంత్రి ప్రారంభ వేడుకలకు సోనియాను ఆహ్వానిస్తామని వెళ్ళాడు. ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఉత్సవాలు. అంటే ప్రతి జూన్ 2న అంటే ఒక సంవత్సరంలో 2-3 సందర్భాలలో తెలంగాణ సెంటిమెంట్ను గుర్తించడం. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, ఆ ఉత్సవం ఎట్లాగ జరుగుతుంది. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఉత్సవం అని చెప్తున్నారు. ఇక్కడ కూడా మరో సందర్భంలో తెలంగాణ భావోద్వేగాన్ని గుర్తించినట్లు అవుతుంది. కాకపోతే ఇవి ఈ సెంటిమెంట్కు సంబంధించినవి కాబట్టి వీటిలలో ఎంత తక్కువ చొరవ తీసుకుంటే అంత మంచిది. ఎందుకంటే పూర్వం ఉన్న వాటిని సమూలంగా మార్చేస్తామంటే వ్యతిరేకత రావచ్చు, ఉన్నవాటికి అదనంగా జోడిస్తామని ఇతరుల అభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటే కొంత బాగుంటుంది. కానీ మొత్తంగా
ఈ ఆలోచన ఏమిటని చూసినప్పుడు తెలంగాణ భావోద్వేగపు సన్నివేశంలో తాను భాగస్వామినని రేవంత్ రెడ్డి తెలంగాణ ఆత్మతోనే నేను ఉన్నానని చెప్పే ప్రయత్నం బలంగా చేస్తూ ఉన్నారు.